జనగాం కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు బగ్గుమన్నాయి. కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు పొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. అయితే డీసీసీ అధ్యక్షుడు ఏ హోదాలో పాల్గొంటారని సొంత పార్టీ నేతలే నిలదీశారు. సొంత పార్టీ నేతల అభ్యంతరంతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వేదిక దిగి కింద కూర్చున్నారు. దీంతో ఒకే పార్టీ నేతల్లో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. జనగాం కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు బగ్గుమన్నాయి. కలెక్టరేట్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో జరిగాయి. ఈ వేడుకల్లోనే గ్రూప్ తగాదాలు బగ్గుమన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గొడవల గల కారణాలు ఏంటి? జనగామ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అనేక మార్లు జరిగినటువంటి సంఘటనలతోటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సత్యనారాయణ రెడ్డి సుధాకర్ కు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి వర్గ విభేదాలతోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నష్టం వాటిల్లుతుంది అనేటువంటి ఆందోళన పార్టీ శ్రేణుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి స్టేజ్ పైన కూర్చున్నటువంటి క్రమంలో ఆ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఏ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. కలెక్టర్ తోటి వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని స్టేజ్ మీద దిగిపోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. అక్కడ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మినహా మిగతా వారు స్టేజ్ దిగాల్సిందిగా కలెక్టర్ కోరినటువంటి నేపథ్యంలో అక్కడ నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కలెక్టర్ సూచన మేరకు స్టేజ్ దిగి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కిందికి వచ్చారు. ఆ క్రమంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులకు అతన్ని ప్రత్యర్థి వర్గానికి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య జనగామ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి విభేదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.